వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు పన్నీర్ పకోడీ చూపించబోతున్నాను. పన్నీర్తో ఏ వెరైటీ చేసినా చాలా బాగుంటుంది. పన్నీర్ పకోడీని చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను అందులో ఒక రకం చూపించబోతున్నాను. ఈ పన్నీర్ పకోడీని అందరూ ఇష్టపడతారు. ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా పన్నీర్ ముక్కలను బాగా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం వేసి మసాలాలు అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసి పిండి అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే లోపల పన్నీర్ ముక్క సరిగ్గా కాలదు, బయట కోటింగ్ మాడిపోతుంది. అందువల్ల మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ పకోడీ రెడీ. చూశారుగా ఎంత ఈజీనో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు పన్నీర్ పకోడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.